నా పేరు అనుష అండి. నేను పెనుగుదూరు నుంచి వచ్చాను. నేను బయట అయితే నాకు ఈ హాస్పిటల్ గురించి అసలు తెలియదు. ముందు నేను ప్రెగ్నెంట్ అయితే ఫస్ట్ వేరే హాస్పిటల్కి వెళ్తే అక్కడ వేసే బిల్లులు ట్రీట్మెంట్ నాకు నచ్చలేదండి. ఎక్కడ చూపించుకోవాలి ఏంటి అంటే ఒక అతని సజెషన్ ద్వారా ఈ హాస్పిటల్కి వచ్చాం. అసలు ఈ హాస్పిటల్ ఇది ఏంటి చూద్దామని ఒకసారి వచ్చాము. వస్తే ఇక్కడ చూసి ఇక్కడ స్టాఫే కాదు, ఇక్కడ డాక్టర్సే కాదు, మెడిసినే కాదు, చాలా బాగా నచ్చిందండి. ఎప్పుడైతే నేను స్టార్ట్ చేశానో ఇప్పటి వరకు ఈ హాస్పిటల్కి వస్తున్నాను ప్రతి మంత్. ఇక్కడ మెడిసిన్ అనేది ప్రతిదీ ఐరన్ ఇస్తున్నారు, సోడియం, ప్రెగ్నెంట్ లేడీస్కి ప్రతి విటమిన్ ఇస్తున్నారు. కానీ రెక్లెస్గా లేదు, స్టాఫ్ అనేది చాలా నీట్గా ఉంది. ఈ హాస్పిటల్లో అందరికీ ట్రీట్మెంట్ జరుగుతుంది, ప్రతి ఒక్కరికి. ఇక్కడ పేద లేదు, మధ్యతరగతి, రిచ్ అలాంటివి ఏమీ భేదాలు లేకుండా అందరినీ సమానంగా ట్రీట్ చేస్తున్నారు. అది కాకుండా ఈ స్టాఫ్ అనేది కూడా బాగా చూసుకుంటున్నారు. ఇప్పుడు బయట హాస్పిటల్స్ అయితే అలా ఒక మర్యాద లేకుండా ప్రెగ్నెంట్ లేడీస్ అనేది ఒక ఏమీ లేకుండా ఉండేదండి. నేను ఫస్ట్ నేను కూడా వెళ్ళి చూస్తే ఈ హాస్పిటల్ అలాంటిది ఏమీ లేదు, మంచిగా చూసుకుంటాం. ఈ గవర్నమెంట్ హాస్పిటల్ అనేది చాలా బాగా చూస్తున్నారు, కానీ ఇంకా ఇంప్రూవ్ అవుతే చాలా బాగుంటది, ఇంకా చాలా మందికి యూజ్ అవుతుంది. ఇలా అయితే ఎంత దూరం నుంచో వస్తున్నారు, తుని సైడ్ నుంచి, తుని అవతల నుంచి కూడా, అలా అందరికీ ఇలా అందించాలనుకున్నాం. ఇంకా ఇందులో అయితే డెలివరీస్ లేవండి. డెలివరీస్ ఇలాగైతే షుగర్ చూస్తున్నారు, బీపీకి, టీత్ ప్రాబ్లం, బ్రీతింగ్ ప్రాబ్లం, ప్రతిదీ చూస్తున్నారు. ఏ ప్రాబ్లం అంటూ లేదంటూ లేదు. వీళ్ళ దగ్గర లేని మెడిసిన్ అంటూ కూడా లేదండి. అన్ని విషయాల్లో కూడా బాగానే ఉంది. కానీ ఇంకా కొంచెం డెవలప్ అయితే ఇంకా చాలా మందికి హెల్ప్ఫుల్ గా ఉంటుంది. చాలా మంది రకరకాలుగా రావచ్చు, అన్ని యూజ్ చేసుకోవచ్చు. బయట అయితే వాడలేరు. ఇడ్రెస్ట్ కోరమండల్.